మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి వెల్లడి. వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులను అందజేసిన వైసీపీ నాయకులు. మదనపల్లె ప్రాంత ఆత్మగౌరవం నిలబడేలా మదనపల్లెను జిల్లా చేస్తామన్న జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయండి. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పిలుపు. వైసీపీ విముక్తి మదనపల్లె రాజంపేట పార్లమెంటు లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటన. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంపై, పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా జగనన్న చర్యలు తీసుకున్నారన్నారు. విద్యా వైద్య రంగానికి మన జగనన్న ప్రభుత్వం అత్యంత పెద్దపీట వేస్తూ జబ్బులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ మేము కూడా ఆశ్చర్యపోతుంటాం. ఈ యొక్క స్కీములు కూడా ఎలా ఆరోగ్యశ్రీలోకి తెస్తారు అనేటువంటి డౌట్లు, క్వశ్చనింగ్ ఉండేది మాకు కూడా. కొన్ని సజెషన్లు అడిగినప్పుడు కూడా అలాంటి జబ్బులను కూడా, ఎంతో క్లిష్టమైనటువంటి జబ్బులను, కొన్ని అసలు ఇంక్లూడ్ చేయలేనిటువంటి జబ్బులను కూడా ఇంక్లూడ్ చేశాడు. ఆ విధంగా ముందు ఉన్నటువంటి 1000 పైన ఉన్నటువంటి జబ్బులను 3200 పైన జబ్బుల వరకు తీసుకెళ్ళి ప్రతి జబ్బును ఆరోగ్యశ్రీలోకే వచ్చేటట్లు చేస్తూ, దాన్నే కాకుండా ముఖ్యంగా ముందు ఆరోగ్యశ్రీ కేవలము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాలల్లో చేసుకుంటేనే పరిమితమయ్యేది. దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈవెన్ పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, చెన్నై వీటి వరకు కూడా చేస్తూ, అంటే వాటిలో కూడా అన్లిమిటెడ్గా కొన్ని జబ్బులకైతే కన్నా ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఆ తర్వాత కానీ హార్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. నేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈ మధ్య ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇప్పించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇట్లా అందరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే ఒక్కొక్కసారి అయితే కన్నా మొత్తం భరిస్తూ ఉంది. ఈ ఎన్నో జబ్బులకు ఈ విధంగా విద్యా వైద్య రంగానికి ఇంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని కొనసాగించే దిశగా మనమందరం అడుగులు వేయాలా. అదే విధమైన ఆలోచన, ఆ స్ఫూర్తి ప్రజల్లో భావన కలిగించాలనేదానికి కార్యకర్తలందరూ నడుము బిగించి ముందుకు పోయి మనము వచ్చి ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుంటే ఈ కార్యక్రమాలు అన్నీ కొనసాగుతాయి. పెన్షన్, ఆసరా ఇలాంటి స్కీమ్లే కాకుండా సంక్షేమ, అభివృద్ధి అన్ని కార్యక్రమాలు జరగాలంటే జగనన్న ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా ప్రజలకు అన్ని కార్యక్రమాలు అందుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నిస్సార్ అహ్మద్ గారికి, పెద్దలందరికీ అన్ని కార్యకర్తలకు అందరికీ మంచి జరిగేటట్టు ఇట్లా స్కీమ్స్, డిఫరెంట్ స్కీమ్స్ ఇంకా మన చేతినేలా మన మిత్రులతో మాట్లాడి ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇంకా ఎక్కువ రిలీఫ్ వచ్చేటట్టు
బాధితులు ఎవరైనా ఉంటే అదంతా సార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇంకా కొంతమంది 6 మందికి ఏదో 17 లక్షలు వచ్చింది, ఇంకా కొంతమందికి మిస్ అయ్యిండొచ్చు. ఆ ఫైల్స్ కూడా ఫాలో అప్ చేసి ఎందుకు అది నిలబడిందని చూసి ఇంకా ఫ్యూచర్లో కూడా అట్లా ఏవి ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా నీట్గా చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి సహకారము ఇది అందేటట్టు అందరిది మేము హామీ ఇస్తా ఉన్నాము. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇట్లా ఈ ఫ్యామిలీలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటే ఈ వైఎస్ పార్టీలో చేరడము, జగనన్న ఫ్యామిలీలో చేరడం నా అదృష్టం అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు ప్రజల కోసం ఏదైనా పార్టీ ఆలోచిస్తా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీనే. వేరే పార్టీలన్నీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, అది చేస్తాం ఇది చేస్తామంటే చేసేదంటూ ఏమీ ఉండవు. కాబట్టి ఇట్లా ప్రభుత్వాన్ని మళ్ళా మనం తీసుకుని మళ్ళా ఈ గవర్నమెంట్ మళ్ళా నిలబెట్టి మనం అందరూ దానివల్ల ప్రతి ఒక్కరూ దాని కింద సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు నమస్కారం. దాదాపుగా మన మదనపల్లి నియోజకవర్గం మొత్తం ఇంతవరకు ఈ 4.5 సంవత్సరం దాటేస్తుంది. 50 కోట్లకు పైన సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 6 మందికి 17,60,000 రూపాయలు ఈరోజు మన గౌరవ డాక్టర్ గారు నిసారంలో చేతుల మీదుగా అందివ్వడం జరుగుతుంది. అంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధ దేశంలోనే ఎక్కడైనా చూసినా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మనసున్న మహారాజుగా ఈరోజు ఎప్పుడైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నారో వాళ్ళ తనయుడుగా ఇంకా 10 రెంతలు గొప్ప మనసుతో ఈరోజు సహాయం అందించే రావడం జరిగింది. ఇలానే ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో ఒకటి వైద్యం అయితే, ఇంకొకటి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని విద్య తర్వాత మంచి జీవితము సుఖ సంతోషాలతో ఉండాలనే సంక్షేమ పథకాలు, ఈ 3 గొప్ప కాన్సెప్ట్తో తీసుకొచ్చి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాడు. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కానీ చెప్పిన రేటుకి అందించే దిశగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వం నడిపిస్తుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన జగనన్న ప్రభుత్వం రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైన్యంలో మనం పనిచేసి మన ప్రభుత్వం నిలబెట్టుకోగలిగితే మన ప్రజలకందరికీ సంక్షేమ పథకాలు కావచ్చు, బిడ్డల చదువు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి సకాలంలో అందే విధంగా సంస్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. మన నియోజకవర్గ మరి ఇన్ఛార్జ్ అయిన నిసార మదన కార్యాలయంలో ఈ యొక్క మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీ కింద అంటే రిలీఫ్ కింద మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకి ఎవరైనా మరి వాళ్ళు కష్టపడి అప్పులు సప్పులు చేసి తీసుకున్న జబ్బులకి మరి మన ప్రియతమ నాయకులు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు అన్నగారు సీఎం గారికి పెట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఎవరైతే అన్న దృష్టికి ఆ సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టింటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపు 17,60,000 మరి 6 మందికి, గతంలో 60 మందికి కూడా 2-3 లక్షలు వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు. ఈరోజు ఈ యొక్క భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి ఇస్తున్న పెద్దపీఠం ఏ రాష్ట్రంలో కూడా లేదు. దానికి నిదర్శనం దివంగత నేత 10 కోట్ల అందుల అభిమాన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పేదోని ఆరోగ్యం పట్ల, పేదోనికి వచ్చిన జబ్బుల్ని నయం చేసే పట్ల 25 లక్షల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకున్నాడంటే ఇంతకంటే మరి పేదోని పైన, పేదోని ఆరోగ్యం పైన ఈ భారతదేశంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోవడానికి కూడా మరి ఈ వేదిక ద్వారా చెప్తున్న దానికి నిదర్శనమే ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి నాయకుడు మరి చేసిన ఈ యొక్క మేల్ని మరి మిదన ద్వారా ఈ రోజు పెద్దలు మరి మన తిప్పారెడ్డి సార్ గాని, మరి నిసార్ అహ్మద్ అన్న గారి సోదరి చైర్పర్సన్ గారు గాని, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్స్, ఇతర సర్పంచులు వారందరి తరఫున ఈ పేద ప్రజలు ఎవరైతే వారికి అనారోగ్యంగా ఉండి వారికి డబ్బు లేకుండా ఖరీదైన జబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బు లేకుండా బాధపడితే దానికి నేను ఉన్నానని భరోసా ఇచ్చి ఈరోజు జగనన్న చెక్కుల రూపంలో ఈరోజు మన నిసార్ అన్న కార్యాలయం పెద్దల చేతుల మీదుగా రావడం నిజంగానే ఇలాంటి ప్రోగ్రాం మొట్టమొదటిగా మరి నిసారణ చేసుకోవడం నిజంగా చాలా శుభసూచకం. ఎందుకంటే పేదవానికి జబ్బు అనేది చాలా ఇబ్బందికరం. ఆ ఇబ్బందిని తొలగించిన మన నాయకులు సహాయం చేసిన సహాయాన్ని
మరి తిప్పారెడ్డి సార్ చేతుల మీదుగా అన్న చేతుల మీద ఇవ్వడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాను. మదనపల్లె ప్రాంత ఆత్మగౌరవం నిలబడేలా పీలేరు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లెను జిల్లాగా చేస్తామని ప్రకటించడం హర్షణీయమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారావు రామదాస్ చౌదరి తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను వైసీపీ ప్రభుత్వం జిల్లా చేయకపోవడం బాధాకరమన్నారు. ఇదివరకే మదనపల్లెను జిల్లా చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా సభ పీలేరులో జరిగేదానికి మదనపల్లి నుంచి నా ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన శ్రేణులు కదిలి వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఏదైతే మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిని ఇంతకుముందు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అదే రకంగా మినీ మహానాడు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము ఇది తీసుకుపోయినప్పుడు ఆయన తక్షణమే స్పందించి తప్పకుండా జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయడానికి ఏమేమి ఏర్పాట్లు కావాలో అన్ని తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మదనపల్లి వాసు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇప్పటికే ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా మదనపల్లికి అన్యాయం చేసి మదనపల్లి మనోభావాల మీద, మదనపల్లి ఆత్మగౌరవం మీద, మదనపల్లి ఆత్మాభిమానం మీద దెబ్బతీసింది. కాబట్టి రాబోయే కాలంలో దాన్ని సరిచేసి మదనపల్లి ప్రజల మనల్ని మేము పొందుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చైతన్య సర్వీస్ సొసైటీ చిన్నారులు చేస్తున్న దీక్షలు అందరి మనసులను కలిచివేస్తున్నాయి. జాతీయ రహదారి పక్కన ఈ దీక్షలు చేపట్టడంతో వాహనాల కారణంగా వచ్చే కాలుష్యం, దుమ్ము ధూళి కారణాలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఆ చిన్నారులు దీక్ష విరమింపు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మనం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట చైతన్య సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులు నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్షా శిబిరం వద్ద ఉన్నాం. గణతంత్ర దినోత్సవం నాడు మనల్ని మనం పరిపాలించుకునే విధంగా రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి రోజు నుంచి ఈ చిన్నారులు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క శిబిరాన్ని అధికారులు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ఎవరికి కూడా కనబడటం లేదో లేదా మాకెందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ ఎవరు కూడా మద్దతు తెలవడం లేదు. ముఖ్యంగా ఈ చిన్నారులకి ఓటు హక్కు లేదు కాబట్టి రానున్న ఎన్నికల్లో మాకు వీళ్ళు ఉపయోగపడారని చెప్పి అనుకున్నారో, లేక వీళ్ళకి తల్లిదండ్రులు లేరు కదా, వీళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు కూడా మాకు పడవు కాబట్టి ఎందుకు వీళ్ళకి మద్దతు ఇచ్చి సమయాన్ని వృధా చేసుకోవాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పటి వరకు కొంతమంది తప్పితే చాలామంది వీళ్ళకి సంఘీభావాన్ని కూడా తెలియజేయకపోవడం విచారకరం. ముఖ్యంగా వీళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే వీళ్ళకి రెవెన్యూ అధికారులు కేటాయిస్తాము అన్నటువంటి స్థలాన్ని కొందరు అక్రమార్కులు మాదేనంటూ కబ్జా చేశారని చెప్పి ఆరోపిస్తూ ఈ చిన్నారులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ముందుకు వచ్చి ఇంతకు ఆ స్థలం ఎవరిదన్న దానిపైన స్పష్టత ఇవ్వడం లేదు. అదేవిధంగా వీళ్ళు ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులతో కూడా సంప్రదించేందుకు వాళ్ళకి వినతి పత్రం అందజేశారు. అయితే ఇంతవరకు కూడా వీళ్ళకి సరైనటువంటి వివరణ అనేది ఈ అధికారులు ఇవ్వకపోవడంతో గణతంత్ర దినోత్సవం నాటి నుండి వీళ్ళు నిరసన దీక్ష ప్రారంభించారు. ఇక్కడే ఈ చిన్నారులు ఈ యొక్క దుమ్ము ధూళికి ఉంటూ ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే వాళ్ళు చదువుకుంటూ ఇక్కడే ఆటలాడుకుంటూ వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మన యొక్క మదనపల్లిలోని ప్రజా సంఘాలు అయితేనేమి,
రాజకీయ పార్టీలు అయితేనేమి వీళ్లకు మద్దతు ప్రకటించి వీళ్ళ తరఫున రెవెన్యూ అధికారులతో సంప్రదించి నిజాలను వాస్తవాలను బయటకు తీసుకొని వచ్చి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మదనపల్లి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా వీళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి మొదటి నుంచి వీళ్ళ యొక్క నిరసనకు ముందుండి మద్దతు తెలిపి ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చందు గారిని ఈ సమస్య గురించి మనం అడిగి తెలుసుకుందాం. మూడో రోజు కొనసాగుతున్నటువంటి ఈ దీక్షలో నిన్నటి సాయంత్రం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కూడా ఇద్దరు స్పందించి జరిగిన విషయాన్ని అంతా కూడా మా మధ్య ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా తహసీల్దార్ గారు, సంబంధిత మండల రెవెన్యూ బృందం అందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి అక్కడ అది ఎవరి స్థలము కాదు, అది ప్రభుత్వ స్థలమే అని గుర్తించి ఈ రోజున అక్కడ ప్రభుత్వ స్థలంగా బోర్డు కూడా నాటి వీళ్ళకి ఏమైతే హక్కు రావాల్సిందో ఆ హక్కుని కూడా మేము రైట్ రాయల్గా కూడా వీళ్ళకు పొందుపరిచే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ సమస్య పరిష్కార దిశగా పయనిస్తుందని మేము ఆశిస్తున్నాం. రేపటికో మన్నాటి లోపటిగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారం అవుతే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సహకరించిన వారికి అందరికి కూడా మేము పేరున అభినందనలు తెలియజేస్తాం. పరిష్కారం కాని పక్షంలో వేరే ఉద్యమ రూపాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీ యొక్క సంఘం తప్పితే ఎటువంటి ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలో కొంతమంది నేతలు తక్కినటువంటి నేతలు కానీ ఈ యొక్క దీక్షలకి ఎవరు కూడా మద్దతు పలకకపోవడం మీరు గమనించారు. అదేవిధంగానే ఇటీవల అంగన్వాడీలు సమ్మె చేపడితే, మున్సిపల్ వర్కర్లు సమ్మె చేపడితే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి మద్దతు తెలియజేసినటువంటి సందర్భాలు అనేకం మనం చూసాం. ఈ యొక్క శిబిరానికి ఎందుకు వాళ్ళు మద్దతు తెలపడం లేదని చెప్పి మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఈ మద్దతు విషయంలో రెండు కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, మద్దతు ఇచ్చే విషయంలో చిన్నపిల్లలు కాబట్టి ఓటు హక్కు వాళ్ళకి లేదు. ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద సమస్య ఏమి కాదని కొంతమంది అనుకోవచ్చు. కానీ జనవరి 26వ తేదీ మొదటి రోజునే టీడీపీ పార్టీ నుంచి సెకండ్ క్యాడరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా ఇద్దరు పార్టీలు వచ్చి మాట్లాడిన సందర్భము, మద్దతు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజా సంఘాలు అయితే వాల్మీకి సంఘం కానీ ఆటో యూనియన్లు కానీ ఇక్కడికి వచ్చి వీరికి మద్దతు ప్రకటించడం జరిగింది. మిగతా ప్రజా సంఘాలు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాయో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ చిన్నారులు ఈ యొక్క పొల్యూషన్కి ఉంటూ ఈ యొక్క దుమ్ములో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటూ వస్తున్నారు. వీళ్ళకి భోజనాలు కూడా ఇక్కడే తినడం జరుగుతూ ఉంది, చదువు ఇక్కడే చదువుకోవడం జరుగుతూ ఉంది, ఆటలు కూడా ఇక్కడే ఆడుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన అధికారులు పరిష్కరిస్తారని చెప్పిన మీరు భావిస్తున్నారా? లేని పక్షంలో ఎటువంటి చర్యలు, అంటే పిల్లల్ని ముందు పెట్టి మీరు యొక్క ఈ ఆందోళనను ఉధృతం చేస్తారా, లేదంటే మీ బుధస్కంధాలపై వేసుకొని చిన్నారుల్ని ఈ యొక్క బలిపశువులుగా కాకుండా వాళ్ళని వాళ్ళ విద్యాభ్యాసంకి ఆటంకం కలగకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇక్కడ బలి పశువులు కానీ వారికి రోడ్డు మీద విద్య తిండి అని కానీ ఇక్కడ చూస్తే మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించండొచ్చు. ఇంతకంటే దయనీయమైన పరిస్థితి. వీరు ఏదైతే ఆశ్రమం ఉందో ఆశ్రమము బాడిగా దాంట్లో నడుపుతున్నారో ఇంతకంటే ఇక్కడన్నా ఫ్రీగా ఉంది, ఇంతకంటే దయనీయంగా అక్కడ పరిస్థితి మనం చూడవచ్చు. సరైన బాత్రూమ్ వసతి సక్రంగా ఉండదు, వాళ్ళకు తినడానికి తిండి అన్ని ఒకే చోట ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. విద్య కూడా అదే ఉంది. ఇలాంటి ఇరుకైన ప్రదేశంలో ఇలాంటి ఇరుకిరుక బిడ్డలు బతకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళకు శాశ్వతమైన పరిష్కారము, శాశ్వతమైన స్వేచ్ఛ కోసమే ఒక బిల్డింగ్ ప్రభుత్వం ఒక స్థలాన్ని కేటాయిస్తే అక్కడ స్వేచ్ఛగా వీళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందనే వాళ్ళ బతుకులు బాగుండాలనే మా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఈ ఉద్యమంలో ఒక దశ వరకు పిల్లల్ని ఉంటారు. ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో మలి దశలో మటుకు ఈ పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూస్తారు. ఇప్పుడు చాలా మంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు అగ్రవర్ణాలు చేపట్టినటువంటి ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలకి ఇది ఆశ్రమాలకి పెద్ద ఎత్తున
విలువైనటువంటి భూములు అందజేసి వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఇస్తున్నారు. అయితే బడుగులకు సంబంధించి, పేదలకు సంబంధించి, ఎవరూ లేనటువంటి ఇటువంటి చిన్నారులకు సంబంధించి ఒక స్థలాన్ని అడిగితే స్పందించడం లేదని చెప్పి నన్ను అంటున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? భారత రాజ్యాంగం ప్రకారము, బాలల హక్కులు చట్టాల ప్రకారము, ఆర్టికల్ 20 ప్రకారము ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. వీరే పరిష్కరించాలి. వీరికి ఎలాంటి అనెక్సర్లు అవసరం లేదనే విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం విన్నాం, వీళ్ళకి చిన్నారులకు మద్దతు ఇస్తున్నటువంటి చంద్రు గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ మనం విన్నాం. ఇప్పటికైనా ఉద్యమాలకు పొట్టిగట్టైనటువంటి మన మదనపల్లె వాసులుగా, వారి వారసులుగా మనమందరం ఈ చిన్నారులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగానే అధికారులతో కూడా రాజకీయ నాయకులైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి ఒక్క తాటిపైకి వచ్చి వీళ్ళకి మద్దతుగా రేపటి భావి తరాలకి మనం ఉజ్వల భవిష్యత్తు అందించడానికి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చింది, వాళ్ళతో సంబంధించిన సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఆందోళనలో భాగస్వాములు కావాల్సిందిగా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామ్యాన్ గుణాతో కిరణ్, ఎంసీటీవీ మదనపల్లి. బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మార్పూరి శశిధర్ నాయుడు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీసెంట్ సర్కిల్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చైతన్య సర్వీస్ సొసైటీకి సంబంధించిన భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీచంద్ ఆరోపించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చైతన్య సర్వీస్ సొసైటీ చిన్నారులతో కలిసి బహుజన సేవ నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథ పిల్లల కోసం సీఎం పేషీ నుండి వచ్చిన లేఖ ఆధారంగా సర్వే చేసి స్కెచ్ వేసి కేటాయింపు జరుగుతుండగా రాజకీయ అండదండలతో కొందరు దౌర్జన్యంగా అక్కడ ఏర్పాటు చేసిన సిమెంట్ పలకలను పగలగొట్టి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని అనాథ చిన్నారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడో రోజున నివాసం కోసం నిరాధరులు నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ లేకుండా సీఎం పేసీ నుంచి వచ్చినటువంటి లెటర్ ఆధారంగా రిపోర్టు తయారయ్యి పామయ్య గారి పల్లిలో 1 ఎకరా స్థలాన్ని కేటాయించడానికి సిద్ధపడి అన్ని రకాలుగా రెవెన్యూ రిపోర్ట్లు అన్ని రకాలుగా తయారు చేసి ఫైనల్లో ఆ స్థలం కూడా జగన్ ఇండ్లకు కావాలని చెప్పేసి ఆ ఇండ్లకు కూడా తీసుకునేసిన నేపథ్యంలో తిరిగి మీకు వేరే చోట కల్పిస్తామని ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు గౌరవ నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో వేరే చోట మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన ఆదేశాల ప్రకారం సర్వే నంబర్ 548/440లో అక్కడ స్థలం ఖాళీగా ఉంది, అక్కడ ప్రభుత్వ స్థలం మిగిలి ఉంది, అక్కడ కేటాయించండి అని చెప్పేసి ఆ రోజు మాట ప్రకారం మళ్ళీ ఫైల్ రెడీ చేస్తే ఇప్పుడు ఆ ఫైల్ రెడీ చేసిన దానికి కూడా అక్కడ రౌడీ ముక్కలు అడ్డొచ్చి అక్కడ వీరు కట్టుకునే ప్రయత్నం చేస్తే అవి కూడా ధ్వంసం చేశారు. దీనిపైన నిరసనగా ఎక్కడైనా సరే శాంతియుతంగా ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఈ బిడ్డలకు నివాస స్థలం కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు బహుజన్ సేన చైతన్య సర్వీస్ సొసైటీతోనే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.
వాల్మీకి కులస్తుల రిజర్వేషన్ కోసం తమ సంఘం ఉద్యమిస్తోందని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం P&T కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీరామ్ నగర్ కాలనీ నందు వాల్మీకి సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తమ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి కులస్తులు సంఘం లేఖను ఉచితంగా పొందవచ్చని చెప్పారు. వాల్మీకులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కార్యాలయంకు వచ్చి సంఘం నాయకులకు తెలియచేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం సామోహన రూపాయ పుణ్య శ్లోకాయ జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి వాల్మీకుల వెంటనే ఎస్టీలో చేర్చాలి వాల్మీకుల వెంటనే ఎస్టీలో చేర్చాలి రామాయణ సృష్టికర్తకే జై రామాయణ సృష్టికర్తకే జై రామాయణ సృష్టికర్తకే జై జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం అనేక సంవత్సరాలుగా వాల్మీకులు ఎక్కడెక్కడున్నారో ఆ గ్రామాలంతా తిరుగుతూ వాల్మీకుల్లో చైతన్యాన్ని తీసుకొని వస్తూ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అనేక సంవత్సరాలుగా వాల్మీకుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని వాల్మీకులకు మరింత సేవలు అందించడానికి కోసము వాల్మీకులకు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం ఈరోజు మదనపల్లి అన్నమయ్య జిల్లా నందు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి వాల్మీకులు ఎక్కడ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాల్మీకి సంఘం కార్యాలయానికి వచ్చి మీ సమస్యలు తెలియజేస్తే తస్వరమే సమస్యను పరిష్కరించడానికి పెద్దలందరూ ముందరు వరుసలో ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘం కుల ధృవీకరణ పత్రాలు ఉచితంగా వాల్మీకి సంఘం కార్యాలయంలో ఇస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ ఈ సేవలను కూడా వినియోగించుకోవాలని వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ చేయి కలిపి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అతి తొందరలో ఆ వాల్మీకి మహర్షి దయతో సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య కార్యక్రమము వాల్మీకులు పడుతున్న ఇబ్బందులు చూసి వాల్మీకులు వెనుకడుగులో ఉన్నారని చెప్పి వాల్మీకుల కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి మా అధ్యక్షుడు పులి శ్రీనివాసులు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన వాల్మీకులు సమస్య మొత్తము పరిష్కారాలని సమస్యకు పరిష్కారాలు కావాలంటే ఏం చేద్దాము అని అడిగితే మనం కార్యాలయం పెడదాం. మన కార్యాలయంలోకి మన వాళ్ళంతా వస్తారు. వాల్మీకులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం అండగా ఉంటాం అని నిత్యము. అదేవిధంగా వాల్మీకులందరూ కూడా వచ్చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆఫీసును విజయవంతం చేయడం జరిగింది. ఈ పద్ధతి నుంచి కూడా ఏమైనా సమస్యలు ఉంటే మన ఈ ఆఫీసు నందు వచ్చి మనం పరిష్కరించుకోవచ్చు. ఏదైనా అధికార దృష్టికి తీసుకెళ్ళి మనము ఈ అంశాలను పరిష్కారం చేయడానికి ముందుకు వస్తారు. అధ్యక్షుల వారు శ్రీనివాసులు అన్న గారు, సద్దల జయసింహన్న గారు, అట్లా అందరూ కూడా లీడర్లు అందుబాటులో ఉండి మన సమస్యలను పరిష్కారం చేయడానికి సుగమంగా ఉంటుందని చెప్పి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పెద్ద సంఖ్యలో యువత జనసేన పార్టీలో చేరి బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బర్మా వీధి, టౌన్ బ్యాంకు ప్రాంతాల్లో గడప గడపకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతను పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలుంటాయని చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగి యువతకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రానున్న ఎన్నికల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని 49 రోజులుగా జరుపుకుంటున్నాము. ప్రతి ఇంట్లో కూడా జనసేన అభిమానులు ఈసారి జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నా అని నాకు సపోర్ట్ చేస్తున్నారు. మరియు చాలా ఇండ్ల ముందర
జగనన్న స్టిక్కర్ ఉంది కానీ ఇంటి లోపల ఉండే జనాలు అయితే మటుకు జగనన్న లేదు. తెలుగుదేశము జనసేన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అభ్యర్థిని గవర్నమెంట్ మేము స్థాపించుకుంటాము అని పక్కాగా చెబుతున్నారు. ప్రతి షాపుల పైన కూడా కొత్తగా జగనన్న ఇలా నమస్కారం పెట్టి ఎల్లో బోర్డులు, లైటింగ్ బోర్డులు అరేంజ్ చేస్తుంటారు. ఈ ప్రజాధనం కావచ్చు, పార్టీ ధనం దుబారా చేస్తున్నారు. మరియు లోపలైతే కస్టమర్లు కానీ ఆ షాపు యజమానులు కానీ ప్రతి ఒక్కరూ కూడా జనసేనను ఆదరిస్తాము, తప్పకుండా ఈసారి మన ప్రభుత్వం వస్తుంది అని మాకు ఉత్సాహంగా తెలియజేస్తున్నారు. జై జనసేన. చిత్తూరు బస్టాండ్ టౌన్ బ్యాంక్ కూడలిలో మా యొక్క జనసేన ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ప్రజాధనముతో ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడకపోగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వారి అకౌంట్లో బ్యాలెన్స్లు పెంచుకుంటూ అదేవిధంగా తమ పబ్లిసిటీ కోసం తమ నిర్మించిన ఫోటోలన్నీ వేసుకుని ప్రతి ఇంటికి ప్రచారం చేసుకుంటున్నారు. వీరు ఎంత ప్రచారం చేసినా ఇంటి తలుపు ముందర మీ ఫోటోలుంటే ప్రజల గుండెల్లో మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇది ప్రతి అందరూ జగన్ సారా తాగిపోరన్నట్టుగా ఆ ప్రజలందరికీ సారా తాగిచ్చి ఇంట్లో ఉన్న మహిళలు కూడా వాళ్ళ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వము. వీరిచ్చే లో చీప్ సారాలు తాగి వాళ్ళు ఆరోగ్యం దెబ్బతిరగకోకుండా ఇంట్లో ఉన్న భార్య పిల్లల జీవితాలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తుంది. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇంకా కేవలం 70 రోజులు మాత్రమే ఉంది. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వము. మీ అందరిని ఇంటికి పంపించడం ఖాయం, ప్రజలను మీ నుండి కాపాడడం ఖాయమని తెలియజేసుకుంటూ జై జనసేన. పీలేరులో జరిగిన చంద్రబాబు నాయుడు రాకదలిరా బహిరంగ సభను చూసి వైసీపీ వారు భయాందోళనకు గురవుతున్నారని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ వారిలో భయం మొదలయ్యి అవాకులు చెవాకులు పడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పీలేరులో రా కదలిరా సభకు లక్షలాదిగా వచ్చినటువంటి ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నిన్న పీలేరులో జరిగినటువంటి సభ నభూతో నభవిష్యత్. పీలేరులో ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. సభాస్థలిలో కాకుండా సభాస్థలికి దగ్గరగా చేరకుండా రోడ్ల మీద వేలాది మంది కార్యకర్తలు నిలిచిపోయినారంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి కార్యకర్తలు, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి ప్రజలు ఈ సభ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఎస్పెషల్లీ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నాం. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు విజయం తథ్యము. జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అని చెప్పి నిన్న సభతో తెలిసింది. తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పీలేరు సభను ఇంత విజయవంతం చేసిన దానికి మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆకాశమంత ఎత్తుకు, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆయన కీర్తి ప్రతిష్టలు ఈ సభతో ఇనుమడింపు చేశాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతనికి మరోసారి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. జై సేవాలా, 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 బంజారాల ఐక్యత, జై సేవాలా, జై సేవాలా, జై సేవాలా, జై సేవాలా, జై సేవాలా, రెండుది జై సేవాలా, జై సేవాలా. శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నెరవేరడం జరిగింది. ఎందుకంటే మా సేవాలాల్ మహారాజ్ గారు ప్రతి ఒక్క తాండా కూడా దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తాండాలో ఈ విధంగా ఉండాలి, ఈ తాండాని ఈ విధంగా చేయాలి అని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి మా కులుగురు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రేపు నెల 15వ తేదీన రంగరంగ వైభవంగా నక్కలిదిని తాండానందు, మన నక్కలిదిని తాండానందు, మదనపల్లిలో నక్కలిని తాండానందు
జరపాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క తాండాలలో కూడా సేవాలాల్ మహారాజ్ గారి పటాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాలాల్ మహారాజ్ గారిని తలుచుకొని అయ్యా సేవాలాల్ మహారాజ్ గారు ఇది అని చెప్పి మన బిడ్డలకు కూడా తెలిపి మన పిల్లలకు కూడా తెలిపి మన సేవాలాల్ మహారాజ్ ని మనం స్మరించుకోవాలి. రాను రాను పోను మన సేవాలాల్ మహారాజ్ గారిని మనం మర్చిపోతున్నామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పెద్ద చిన్న అందరికీ తెలియజేయడం ఏమనగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఫిబ్రవరి 15వ తేదీన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బంజారా కూడా మర్చిపోకుండా 15వ తేదీన మన తండాలలో సేవాలాల్ మహారాజ్ ని స్మరించుకుని ఆయనకి పూజలు నిర్వహించి అదే కాకుండా నక్కలిదిని తాండా బెంగళూరు రోడ్ నందు ఖచ్చితంగా మంచి ఘనంగా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏమంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, సేవాలాల్ మహారాజ్ గారి పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన జిల్లాలో ఎక్కడా లేదు విగ్రహం. మన మదనపల్లి నక్కలదిన్ని వద్దే సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. కావున ప్రతి ఒక్క బంజారా కూడా వచ్చి ఈ సేవాలాల్ మహారాజ్ గారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ సేవాలాల్ మహారాజ్ కృపకు పాత్రలు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై సేవాలాల్. జై సేవాలాల్. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రులు ఏబీబీసీ సంఘం ప్రజలకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీడియా మిత్రులకి నా శుభోదయం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రేపు నెల జరగబోయే ఫిబ్రవరి 15వ తేదీ జరగబోయే మా గురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మేమంతా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మా గిరిజన పెద్దలు, పిల్లలు, మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న మా గిరిజనులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున మా సేవాలాల్ గురువు గారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అన్నదానం చేయడం జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ ఘనంగా జరుపుకోవాలని ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై సేవాలాల్. జై సేవాలాల్. సేన్ రామ్ రామ్. రేపు నెల 15వ తేదీన ఫిబ్రవరి 15వ తేదీన జరగబోవు సేవాలాల్ జయంతిని మన గోర్ బంజారాలందరూ కలిసి ఒక పెద్ద పండుగలా చేసుకోవాలని, అదేవిధంగా మాకు ఈ అవకాశం కల్పించిన మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యే నవాజ్ బాషా గారిని మరియు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మాకు ఈ విగ్రహం మాకు రావడం కారణం ఆయనే. మేము చాలా రిక్వెస్ట్ చేసాము ఆయనకి. రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన మా కోసము ఎంతగానో శ్రమించి ఆయన స్పందించి ఆయన ఒకే మాటలో మీరు పోండి, మీకు ఏం కావాలో మేము చేస్తాము, మేము ఉంటాము మీ తోడు. కానీ మా ఎంపీ గారు మాకు చేయడం జరిగింది. అలాగే అందుకుగాను ఆయనకు మా ధన్యవాదాలు. మా టీం అందరికీ, మా ఎంపీఎస్ టీం అందరి తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మా గోర్ బంజారాలందరికీ తెలియజేయడం ఏమనగా రాబో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 15వ తేదీన మా ప్రతి ఒక్క బంజారాలు వచ్చి మా సేవాలాల్ గారి జయంతిని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మా సేవాలాల్ గారి విగ్రహాన్ని పెట్టుకొని, ఫోటోను పెట్టుకొని వారిని పూజించాలి, వారిని స్మరించుకోవాలని తెలియజేస్తున్నాను. జై సేవాలాల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి వెల్లడి. వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులను అందజేసిన వైసీపీ నాయకులు. మదనపల్లె ప్రాంత ఆత్మగౌరవం నిలబడేలా మదనపల్లెను జిల్లా చేస్తామన్న జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయండి. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పిలుపు. వైసీపీ విముక్తి మదనపల్లె రాజంపేట పార్లమెంటు లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.